అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఇంకా నాకు తెలిసి గంటలో షో స్టార్ట్ అవ్వబోతుంది. ఊరికే ఒకసారి మళ్ళీ మిమ్మల్ని ఒకసారి కలిసి మేమందరం ఏం చేసాం, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం అనేది మీతో ఒకసారి పంచుకుందాం. ఇంకా గంటలో షో స్టార్ట్ అయిపోతుంది కదా అని మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాం. అదే పర్పస్ అది. మేము నిన్నటి నుంచి అదే డిస్కషన్లో ఉన్నాం. అరే సినిమా అంటే ఎక్కడో చిన్న దీని ఏమంటారు, మేము మా ప్రయత్నంలో అయితే చాలా గట్టిగా చేసాం. మేమందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఈ సినిమాని ఇంకా గట్టిగా మీ దగ్గరికి తీసుకెళ్ళాలి, జనాల దగ్గరికి తీసుకెళ్ళాలి, రేపు హోలీ రోజు సినిమా వస్తుంది అని ఒక ప్రయత్నంలో ఇప్పుడు మిమ్మల్ని కలిసాము. థ్యాంక్ యూ సార్. అదే సార్, మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు డెఫినెట్లీ సినిమా చూసుకున్నాం అందరం కలిసి. చూసుకున్న తర్వాతే మాకు వచ్చిన ద బెస్ట్ కాన్ఫిడెన్స్ అనమాట. ఇంకేంటంటే నో డౌట్ వీఆర్ గోయింగ్ టు హిట్ ద స్క్రీన్స్ అండ్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం అని ఒక ఫీలింగ్ అయితే ఉంది డెఫినెట్గా. సో ఒక గంటలో మీరు కూడా చూస్తున్నారు, చూసిన తర్వాత మళ్ళీ విల్ టాక్. ఓకే అండి. హాయ్ అండి కిరణ్ గారు, నేను వెంకట్ 10 టీవీ అండి. సార్ హాయ్ సార్. సో మీరు కాన్ఫిడెన్స్గా ఉన్నారంటున్నారు కదా, ఇటు బుకింగ్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అసలు మొత్తం? అంతా బాగుంది సార్. మేము ప్రీమియర్స్ ఏవో ఇక్కడ హైదరాబాద్లో ఒక 8-9 స్క్రీన్స్ ఏమో ఓపెన్ చేసే, నాకు తెలిసి అన్ని హౌస్ఫుల్స్ ఇప్పటికే 8-9 అంతా సోల్డ్ అవుట్ అయ్యాయి. అదర్ ఏరియాస్లో కూడా తిరుపతి, కర్నూలు, అదర్ ఏరియాస్లో కూడా ఓపెన్ చేశారు. మొత్తం అంతా ఫాస్ట్ ఫిల్లింగే ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ సార్ అండ్ ఎగ్జైటెడ్. మీరు షో చూసిన తర్వాత మీరు ఎలా రియాక్ట్ అవుతారు సినిమానంతా. సినిమాలో ఏదో ఒక సర్ప్రైజ్ ఏదో ఉంటుంది అనేసి వినపడుతుంది, నిజమేనా? అది ఏంటి అసలు? సర్ప్రైజ్ అంటే సార్ ఏదో అంటే మేము కావాలో క్లైమాక్స్లో ఏదో ఎక్స్పెక్ట్ చేసిన ఒకసారి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అలాంటిది దీంట్లో కూడా ఉంటుంది, మంచిగా అసలు ఎంటర్టైన్మెంట్గా బాగుంటుంది అనేసి అనిపించింది. అంటే కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి సార్. అవి ఇంకా మీరు థియేటర్లోకి వెళ్ళి, అందుకే మీరు అది మూవీ చూసిన తర్వాత సర్ప్రైజ్ ఎలిమెంట్స్ మాట్లాడుకుందాం. మీ ఇద్దరు హీరోయిన్స్ వస్తారనుకుంటే రాలేదు. హీరోయిన్స్ రెడీ అవుతున్నారు సార్, షోకి వెళ్ళాలి కదా ఇంకా మీరు ప్రమోషన్స్ వాళ్ళ షోకే లేదు సార్. అంటే మేము కొంచెం ఎర్లీగానే పెట్టుకుందాం ఇది అనుకున్నాము. తిరుమలకి వెళ్ళాము, అక్కడి నుంచి రావడం కొంచెం లేట్ అయిపోయింది. నేనేమి ఇటే పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఇంకా వాళ్ళు ఇటు వెళ్ళాలి ప్రీమియర్కి అని. ఇంకా సాయంత్రం మరి మీరు కూడా మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో వస్తున్నారా లేకపోతే ఎట్లా? చెప్పే కదా సార్, ఈ సినిమాకి వీళ్ళిద్దరు ఉన్నారు ప్రస్తుతానికి. నిన్న వెళ్ళినా మీకు తెలియకనే వెళ్తాను సార్. ఓకే అండి. కిరణ్ గారు, సో ఆల్ ది బెస్ట్ అండి. దిల్రుబా మంచి వైబ్స్తో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. March 14th. సో కలర్ఫుల్గా థియేటర్లో మంచి సినిమా అంటే కనువిందుగా ఉండేలా కలర్ఫుల్గా కనబడుతున్నాయి పోస్టర్స్, టీజర్, ట్రైలర్లని. సో అయితే సో కంటెంట్తో కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఒక కమర్షియల్ ఫార్మేట్లో సో వచ్చేస్తున్నారు. కంటెంట్ ఎంతవరకు ఆడియన్స్ను థియేటర్కి రప్పించేలా ఉంటుంది? సో ముఖ్యంగా ఆడియన్స్ అంతా కూడా మీ నుంచి ఎలాంటి సినిమా వచ్చినా పర్లేదు కానీ కంటెంట్ ఇంపార్టెంట్ అనేది చూస్తున్నారు. సో కంటెంట్ విషయంలో ఎంతవరకు మీరు ఆడియన్స్ కనెక్ట్ చేస్తుంది అనేది బలంగా నమ్ముతున్నారు? సార్ ఇది ఒక యూత్ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ సార్. ఇది ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం. దీంట్లో ఏవైతే చెప్పాలో కంటెంట్ మీకు ప్రాపర్గా నేను ముందే చాలా క్లియర్గా చెప్పాను. సారీ థ్యాంక్స్ తాలూక్ అనే మాట, ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి మన గర్ల్ ఫ్రెండ్ని మన ప్రజెంట్ లవ్ని సెట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది చాలా క్లియర్గా చెప్పాను. అంటే అందరికీ ఎక్కడో ఏదో చిన్న డౌట్ ఏముందంటే, నాకు అర్థమైనంత వరకు అరే ఏమన్నా ముందు సినిమా కదా కొంచెము ఇది అయింది కదా ఇది అని అనుకుంటున్నారు సార్. ట్రస్ట్ మీ, మిమ్మల్ని థియేటర్లో మేము సర్ప్రైజ్ చేయబోతున్నాం. మ్యూజికల్లీ, ట్రీట్మెంట్ వైజ్ మా డైరెక్టర్ రాసిన బెస్ట్ డైలాగ్స్, సీన్స్ చాలా బాగుంటాయి. నన్ను చాలా కొత్తగా చూస్తారు. అంటే మంచి కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఆ ట్రీట్మెంట్ మేము ఇచ్చిన విధానం అయితే మిమ్మల్ని చాలా గట్టిగా సర్ప్రైజ్ చేయబోతుంది సార్. అంటే
చాలామంది అంటే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో సో మీరన్నట్టు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో జరిగేటువంటి డ్రామా చాలామంది థియేటర్ ఆడియన్స్‌లో అలాంటి ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండరు. అందరికీ ఎక్స్‌లు ఉండరు కదా! ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌తో సినిమా చూసాలి, రావాలి అని చెప్పేసి మీరంటున్నారు. అలాంటి ఎక్స్‌పీరియన్స్ థియేటర్‌లో కూర్చున్న ఆడియన్స్ అందరికి ఉండదు కదా! మరి వాళ్ళని ఎలా? నాకు కూడా లేదు. మీకు ఉన్నారులేండి సార్, మీరు లేరంటారు అంతే. కిరణ్ గారు, మీది చాలా లక్కీ హ్యాండ్ అంటున్నారు. అండ్ మీరు ఇంట్రొడ్యూస్ చేసే ప్రతి డైరెక్టర్ కొత్త అబ్బాయి మంచి టాప్‌కి వెళ్ళిపోతున్నారు. అందరు డైరెక్టర్స్ అందరూ కూడా నెక్స్ట్ ఇమీడియట్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు. ఏంటి సార్ దీనిపైన? అదేలే సార్, ఖచ్చితంగా మనం కథ విన్నప్పుడు వీళ్ళు బాగా చేస్తారని ఒక నమ్ముతాం. మనము వాళ్ళతో కలిసి చేస్తాం. ఆ తర్వాత వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చి అందరం సినిమాలు మంచిగా చేస్తే వెరీ హ్యాపీగా సార్. ఐఎమ్ సో హ్యాపీ. నా నుంచి ఇంట్రడ్యూస్ అయిన డైరెక్టర్స్ అంతా మంచి పొజిషన్కి వెళ్తున్నారు. ఇంకా మంచి సినిమాలు చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. విశ్వకరుణ్ అనే అతను, ఇంకా నేను ఎక్కువ చెప్పను. ఇంకా గంట తర్వాత మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చి, అరే మంచి డైరెక్టర్ దొరికాడు, మంచి రైటర్ దొరికాడు, మాటలు భలే రాస్తున్నాడే. అప్పుడు పూరి గారు ఇనిషియల్ ఏజ్లో ఉన్నప్పుడు కానీ మనకు కొన్ని అది ఒక డైలాగ్స్ ఉంటాయి కదా, అప్పుడు పడేటప్పుడు పూరి గారు ఇనిషియల్ మూవీస్లో మీకు ఆ వైబ్ కలుగుతుంది ఈరోజు. అతను రాసిన మాటలకి బయటకు వచ్చి చాలా గట్టిగా మాట్లాడుకుంటారు. ట్రైలర్లో చూడండి డైలాగ్ ఒకటి చెప్పొచ్చు అంటే ఎలాగో సినిమా చూడబోతున్నాం. ట్రైలర్లో చూడండి డైలాగ్ ఏదన్నా ఉంటే ఈ 2-3 అవర్స్లో చిన్న ఫీలర్ లాగా. అంటే మీరు ఈ డైలాగ్ చూసారు సార్, దాని ఎక్స్టెన్షన్ చెప్తాను. దేవుడు ఎప్పుడు మాట్లాడడం మానేశాడో తెలుసా? మనుషులు మోసం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి మనందరం క్యారెక్టర్ లేని మనుషుల మధ్య బతుకుతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మనకు చాలా అవసరం. సూపర్ విశ్వ గారు సార్, అంటే డైలాగ్స్ అంటే మనకి ఒక బుల్లెట్ పాయింట్స్ లాగా పూరి గారి డైలాగ్స్ ఉంటాయి. విన్న తర్వాత కూడా దాన్ని ఒక అర్థంతో కూడిన డైలాగ్స్ అంటే త్రివిక్రమ్ గారి డైలాగ్స్ ఉంటాయి. మనం విన్నప్పుడు ఎంత హ్యాపీగా ఎంత గుర్తొచ్చినప్పుడు దాని డెప్త్ తెలుస్తుంటుంది. ఈ రెండింటి మధ్యలో మీరు ఎక్కడ ఉన్నారంటే ఏం చెప్తారు సార్? పూరి గారి డైలాగ్స్ బుల్లెట్స్లా దిగుతుంది సార్. త్రివిక్రమ్ గారి డైలాగ్స్ మనం విన్నప్పుడు హ్యాపీగా ఉండి కానీ డెప్త్ అర్థమైద్ది. కొంచెం టైం పట్టిన తర్వాత అందులో డెప్త్ అర్థమైంది. ఈ రెండు ఎక్కడో మీరు మెయింటైన్ చేస్తున్నట్టు అనిపించింది. అదే సార్ ప్రాబ్లం ఏంటంటే అది లేని బరువు ఒకటి తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టేస్తున్నారండి. యాక్చువల్లీ కథ ఏది డిమాండ్ చేసింది అది రాశాను డైలాగులు, అంతేగాని పూరి గారి లాగా రాయాలనో లేకపోతే త్రివిక్రమ్ గారి లాగా రాయాలనో డెఫినెట్లీ కాదండి. కథ అడిగింది రాశాను అంతే. సో ఆ సిచ్యువేషన్ అడిగింది రాశాను అంతే. అది బ్లెండ్ అయ్యి ఒకవేళ అలా ఫ్లేవర్ తగిలిండొచ్చు డెఫినెట్లీ. మొన్న పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా ఎక్కడో చోట చెప్పాను నేను. ఏంటంటే మనందరం సినిమాలు చూస్తూనే పెరిగాం. మన సందీప్ రెడ్డి వంగ గారు అన్నట్టు మనకి ఏ ఇన్స్టిట్యూషన్ ఉండదు. మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు వాటి స్క్రీన్ ప్లే ఫార్మేట్లే చూసి ఇక్కడికి వచ్చి కూర్చుని సినిమాలు చేయాలని డిసైడ్ అవుతాం మనం. ఆ ప్రాసెస్లో వాళ్ళందరూ మన గురువులే కదండి. ఇంకా మనం చూసిన సినిమాలు అందరూ గురువులు. ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్పిరేషన్ ఎక్కడో చోట ఉంటుందండి, అంతేనండి. మీకుందా అండి? మీకు ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. ఎవరి అంటే మీకు అంటే యాక్చువల్గా ఏంటంటే దిల్రుబా ట్రైలర్ చూసిన తర్వాత డైలాగ్స్ మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగింది మాకు. అంటే బాగా రాస్తున్నాడు, కొత్త డైరెక్టర్ అయినా కొంచెం మీనింగ్ఫుల్గా అనిపిస్తున్నాయి. ఏదో పంచిల్లా అనిపించడం, అప్పటికప్పుడు నవ్వించే ప్రయత్నం కాకుండా ఏదో చిన్న ఫిలాసఫీ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అనిపించింది. ఇది ఒక కొత్త డైరెక్టర్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చెయ్యం, అంటే సర్ప్రైజ్ అవుతున్నాం ఈ డైలాగ్స్ విషయంలో. కానీ వీటి గురించి మాట్లాడాలి అంటే లవ్ స్టోరీకి మాటలు చాలా పాటలు మాటలు రెండు ఇంపార్టెంట్. పాటల విషయంలో ఆయన ముద్దులు పెట్టి చెప్పేశాడు హీరో గారు. సో మాటల విషయం మీరు మాట్లాడాలి. అదే సార్, యాక్చువల్లీ థ్యాంక్స్ సార్. చాలా మంచి కాంప్లిమెంట్ వచ్చింది నాకు. ఇండస్ట్రీ నుంచి చాలామంది చెప్పారు బాగా రాసావమ్మా అని చెప్పి. లైక్ మెహర్ రమేష్ గారు మాట్లాడారు, పూరి గారు కూడా మాట్లాడారండి నాతోటి. అంటే డైరెక్ట్గా కాదు, గెటప్ సీన్ అన్న అక్కడ ఉంటే కాల్ చేయించాడు. కాల్ చేసి నీతో ఒకళ్ళు మాట్లాడతారంట అని ఇస్తే పూరి సార్ మాట్లాడారండి. చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అంటే నిజంగా ఎక్కడో ట్రైలర్ చూసి అంత పెద్ద ఆయన ఫోన్ చేయడం అనేది, మెహర్ రమేష్ గారు కావచ్చు లేకపోతే ఇంకో 4-5, అంటే దట్ ఈస్ గుడ్ కాంప్లిమెంట్ అండి. సో ఆల్వేస్ ఐ విల్ టేక్ కేర్ అండి. ఎందుకంటే బేసిక్గా ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది, రైటర్ అవుదామని స్టార్ట్ చేసిన జర్నీ ఇది. సో చదివిన పుస్తకాలు కావచ్చు లేకపోతే ఇన్స్పైర్ చేసిన ఇలాంటి రైటర్లు త్రివిక్రమ్ గారు లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు, జంజాల్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే వీళ్ళందరూ సెన్సిబిలిటీ ఏంటంటే సీన్ రౌండ్ ఆఫ్ ఉండాలి. దాంట్లో ఒక సీన్ కట్ అయ్యేటప్పుడు ఏదో ఒక బ్యూటీ ఉండాలి, తగలాలి, అర్థం అవ్వాలి ఆడియన్కి. సో వేగ్గా ఏదో పని చేయాలంటే సీన్ రాయకూడదు, అందంగా చెప్పాలి చెప్పేది. ఇది ఒక్కటే థాట్ ఎప్పుడు పెట్టుకుంటాను సార్ సీన్ రాసేటప్పుడు. డెఫినెట్లీ అదైతే ఉంటుందండి. సినిమా మొత్తంలో వర్కౌట్ అయింది ఏంటని అడుగుతున్నారా?
మాటలు అనేవి ఒక స్పెషల్ మెన్షన్ తీసుకొస్తాయి దిల్రుబాకి అని మాకు అనిపిస్తుంది. స్పెషల్గా అంటే ఈ మాటల గురించి కూడా మాట్లాడుకుంటారు డెఫినెట్లీ అండి, అది వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అండి, అంతే వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్. మిగతా చాలా ఉందండి సినిమాలో, పాటలు కావచ్చు, ఫైట్లు కావచ్చు, వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ కావచ్చు, ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్టిస్ట్ కావచ్చు, ఇలా చాలా ఉన్నాయండి. అంటే అన్నీ ఒకటే ఎక్కువ ఉన్నా మనకు ఎగటొస్తుందేమో, అన్నీ అందంగా ఉన్నప్పుడే అందంగా ఉంటుందేమో అది ఫుడ్ టేస్ట్ కూడా. సో అలాంటి ఒక మంచి ఫ్లేవర్ ఉన్న బిర్యానీ టైప్ అంతే. కిరణ్ గారు హాయ్ అండి. అయితే బేసికల్లీ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఎక్స్ ఎప్పుడైతే లైఫ్లోకి బ్యాక్ వస్తుందో వాళ్ళిద్దరూ సెట్ అవుతారు. బట్ మీరు రివర్స్లో మీ ప్రజెంట్ని సెట్ చేయడానికి అన్నారు. సో ఈ స్టోరీ చెప్పినప్పుడు ఈ జనరేషన్కి తగ్గట్లుగా లేదు అనిపించలేదా? లేదండి, ఈ జనరేషన్కి ఇది అవసరం చాలా మంచిగా అనిపించిందండి. మీరు అన్నట్టు ఎక్స్ మన లైఫ్లోకి వస్తే ఏదో గొడవలు అయిపోతాయి, ఇప్పుడు మనకున్న లవ్ ఏదో డిస్టర్బ్ అవుతుంది అన్నట్టే అందరం ఆలోచిస్తాం. కానీ ఎప్పుడైతే తిను నాకు కథ చెప్పినప్పుడు ఎక్స్ మనకు కేర్ టేకర్లా మారితే ఎలా ఉంటుంది, ఎక్స్ వచ్చి మన లైఫ్లోకి నిజంగా మన తప్పులని తెలిసి వాళ్ళు మన కేర్ టేకర్ అయ్యి మన ప్రజెంట్ లవ్ని ఏదైనా మనకు ప్రాబ్లమ్స్ ఉంటే సెట్ చేస్తే ఎంత బాగుంటుంది అన్నది చాలా క్యూట్ ఎమోషన్ అండి. మీకు సెకండ్ హాఫ్ ఆ ఎమోషన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. అయితే మీరు ఒక ఈవెంట్లో ఈ సినిమాని ఎక్స్తో చూడండి అన్నారు కదా, చాలామంది ట్రోల్స్ కింద ఏమంటే వాళ్ళ హస్బెండ్ ఊరుకుంటాడు అనుకుంటున్నారా అని, ఇట్లాంటి ట్రోల్స్ ఏమైనా చూసారా? దాని మీద మీరు ఏమంటారు? అది చూశానండి, నేను చాలా పంపారు చూశాను. నేను ఓకే అది ఫన్నీ నోట్ అని కాదు, కానీ ఈ సినిమాలో మేము మంచి ప్రయత్నం చేసాం. మామూలుగా ఎక్స్ అనగానే మనం ఏదో గొడవలు అరుచుకోవడాలు అది కాకుండా ఎక్స్ వచ్చినా కూడా మనం వాళ్ళు మంచిగా ట్రీట్ చేయొచ్చు అనేది ఈరోజు మీకు సినిమాలో అది అర్థమవుతుందండి. మీరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడే కానీ మీకు ఇబ్బందికరమైన సీన్స్ కానీ ఎక్స్ ప్రజెంట్ మధ్య జరిగే అలా ఏముండదండి, చాలా మంచిగా డీల్ చేసాం. మంచి ఎమోషన్ ఉంటుంది. మీరు బయటకు వచ్చినప్పుడు అరే కిరణ్ అది మంచిగానే చెప్పాడు, నిజంగానే ఎక్స్ ప్రజెంట్తో చూసినా సరే పెద్ద ఇబ్బందిగా ఉండదు అనే ఫీలింగ్ మీకు వస్తుందండి. అయితే మీరు ఒక 10 మందిని అంటే హెల్ప్ చేస్తాను ఆర్థికంగా అంటూ చెప్పారు కదా, అంటే ఏ విధంగా చేస్తారు? బేసికలీ ఏంటంటే హీరోలు కావచ్చు, చాలామంది ఇట్లా స్టేజ్ల మీద చాలామంది చెప్తుంటారు ఇట్లా చేస్తా అట్లా చేస్తా, బట్ దాన్ని ప్రూవ్ చేసుకున్న ఆర్టిస్టులు కొంతమందే ఉంటారు. సో మీరిచ్చిన స్టేట్మెంట్ ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు అంటారు? ఎట్లాంటి సాయం చేస్తారు? నేను ఆల్రెడీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాతే ఈ మాట చెప్పానండి. ఐ మీన్ ద ప్రాసెస్. నేను ఆల్రెడీ కొన్ని చేస్తున్నాను. అది ఎలా ఏంటి అన్నది వీఆర్ వర్కింగ్ అవుట్. ఎలా చేస్తే రైట్ పీపుల్కి అది రీచ్ అవుతుంది, ఎవరికి పడితే వాళ్ళకి కాకుండా రియల్లీ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నాడో రైట్ పీపుల్కి. ఎందుకంటే చాలామంది అప్రోచ్ అవ్వచ్చు, కానీ మనం అందరికీ చేయలేము, మన పరిస్థితి కాకపోవచ్చు. కానీ ఎవరికైతే చేస్తున్నామో ఒక రైట్ వేలో చేద్దామన్నది మేము ప్లాన్ చేస్తున్నాం. అది ఏంటి అన్నది త్వరలో నేను ఎలా ఏంటి అన్నది ప్రాసెస్ నేను చెప్తానండి. బట్ మేము ఆల్రెడీ వీ స్టార్టెడ్ సంథింగ్. అండి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేసి సక్సెస్ కొట్టడం ఒక ప్రాసెస్, కమర్షియల్ సినిమాలు చేసి ఆ సక్సెస్ కొట్టడం వచ్చే కిక్కు అది వేరు. సో అంటే మీరు ఈ రెండో పాయింట్ విషయంలో ఎక్కువగా ఆశిస్తున్నారు, ఈ కమర్షియల్ ఫార్మాట్లో సక్సెస్ కొట్టాలి, ఆ కిక్ ఆస్వాదించాలి, అది ఇంకా మనకి ఇంకా మిగిలే ఉంది అని చెప్పి ఆ లోటు ఏమన్నా మీకుందా ప్రస్తుతం? అలా ఏం లేదు సార్, ఆ లోటు ఏం లేదు. ఆ లోటు ఎస్ఆర్ కళ్యాణ మండపంలోనే తీరిపోయింది సార్. ఎస్ఆర్ కళ్యాణ మండపం ఈజ్ అ ప్రాపర్ కమర్షియల్ ఫిలిం, అదేం లేదు. బట్ అందరికీ ఏంటంటే సార్, ఒక యంగ్ హీరో కమర్షియల్ సినిమా ట్రై చేసినప్పుడు మెప్పించడం అన్నది కొంచెం కష్టం సార్, అంత ఈజీ కాదు. ఇప్పుడున్న సినారియోస్లో యాక్షన్ ఉంటుంది, లేకపోతే ఇది ఏంటంటే చూసేటప్పుడు ఎలా ఉంది, మేము 100% కాదు ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తేనే అది రీచ్ అవుతుంది. ఐ హోప్ మీకు దిల్రుబా సినిమాలో నేను ప్రయత్నించిన ప్రతి ఫైట్ కావచ్చు, లేకపోతే ఈ చిన్న కమర్షియాలిటీకి తగ్గ ఆస్పెక్ట్స్లో నేను కనిపించింది ప్రతి ఒక్కటి నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తానని నేను అనుకుంటున్నాను సార్. లెట్స్ సీ. అంటే కొంచెం ఎగ్జామ్ నడుస్తూ ఉన్నాయి. సో ఈ సీజన్ అనేది కొంచెం అన్సీజన్ లాగానే కనపడుతుంది. కొంచెం ముందు వచ్చి ఉంటే, అంటే మీరు ముందు చెప్పినట్టు February 14th వచ్చి ఉంటే ఒక బెనిఫిట్ ఏమైనా ఉండేది అంటారు ఎట్లాగా? సార్ ఖచ్చితంగా ఉండేదేమో సార్. ఇప్పుడు కూడా ఇమీడియట్గా ఇంకొక గంటలో సినిమా పడుతుండగా ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి మీడియా అందరి ముందుకు రావడానికి రీజనే అదే సార్. అందరూ ఏంటంటే ఈ సీజన్ ఇలా ఉంది కదా, ఏంటి సినిమాల పరిస్థితి, థియేటర్కి వచ్చి అందరూ చూస్తారా, ఇది ఎగ్జామ్స్ అనే సీజన్ ఉంది. మేము ఎందుకు వచ్చామంటే యాజ్ ఎ యంగ్ టీమ్ మేమందరం ఒక కొత్త ప్రయత్నం చెప్పాం, ఒక కొత్త కాన్వర్జేషన్స్ చెప్పాం. సినిమాలో చెప్పిన పాయింట్ కూడా, ఒక మెసేజ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. మా ప్రయత్నంలో అయితే లోపం లేదు, మేము చాలా మంచిగా తీసాం. అందుకే మళ్ళీ మిమ్మల్ని ఒకసారి ఇదిగో సినిమా రిలీజ్ అవ్వబోతుంది, మేము మంచి సినిమా తీసాం, మీ టైంని వేస్ట్ చేయం, మీ మనీని వేస్ట్ చేయం, ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ అని చెప్పడానికే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మేము ముందుకు వచ్చాను సార్.
బేసిక్గా సమ్మర్ సీజన్ అంటేనే సినిమాల సీజన్ లాగా ఉండేది. అలాంటిది ఇప్పుడు సమ్మర్ సీజన్ అంటే ఐపీఎల్ అయిపోయింది. మీరు కూడా మొన్న క్రికెట్‌ని చాలా ఆస్వాదించారు ఫైనల్‌ని కూడా. ఆ వీడియో చూసాం. సో, అంటే ఈ సినిమాల వ్యవస్థ అనేది ఇప్పుడు క్రికెట్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది మన సినిమాలో అని చెప్పేది ప్రధానమైన ఒక ఫిల్మ్ మేకర్‌గా గానీ, ఒక ఆర్టిస్ట్‌గా గానీ సమ్మర్ సీజన్ అనేది సినిమాలకు దూరం అయిపోతుందని చెప్పేసి ఏమైనా అనిపిస్తుందా మీకు? ఏమో సార్, నేను నిజంగా దాని గురించి పెద్దగా ఆలోచించలేదు సార్. నా సినిమా ఎప్పుడన్నా సమ్మర్‌లో పడి కొంచెం ఇబ్బంది పడితే అప్పుడు తెలుస్తదేమో నాకు. ప్రస్తుతానికైతే అంత ఆలోచించలేదు సార్ దాని గురించి. హాయ్ ఆల్ ద కిరణ్ బెస్ట్. గారు, హలో హాయ్ అండి. దిస్ ఈస్ ప్రజావాణి అండి. హలో హాయ్ అండి. నాకు ఫస్ట్ మీ మూవీ ట్రైలర్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే పవన్ కళ్యాణ్ అంటే సుస్వాగతం మూవీలా అనిపించింది. అంటే క్లైమాక్స్ అలా ఉండొచ్చేమో అనిపించింది. తర్వాత మీరు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు కదా, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి ప్రజెంట్ కలుపుతుంది అని చెప్పేసి. ఆ మూవీ చూసి అది విన్న తర్వాత నాకు జల్సా మూవీ గుర్తొస్తుంది. ఏమన్నా ఉంటుందంటారా అలా? లేదండి, వాటితో ఆ సినిమాలతో ఏ పోలిక ఉండదు. ఇది తీసుకున్న కథ గానీ, డ్రైవ్ కూడా చాలా కొత్తగా ఉంటదండి. దాంతో ఏం సంబంధం ఉండదండి. సారీకి థ్యాంక్స్‌కి కొత్త డెఫినేషన్ అయితే ఇచ్చారు మీరు. అది ఎలా పేలిందంటారు? సారీ, థ్యాంక్స్ అనే పదాలు వాడకూడదు అన్నది హీరో నమ్మిన సిద్ధాంతం అండి. నేను ఇది ముందు నుంచే ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, ఇది మేము సినిమాలో క్యారెక్టరేషన్ ఇలా బిహేవ్ చేస్తది అన్నది నేను ముందే మీకు ఇంజెక్ట్ చేయడానికి అది చెప్పాను. అండ్ మీన్ వైల్ దానికి మేము స్వీట్‌గా, క్యూట్‌గా క్లైమాక్స్‌లో ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చామండి. వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు చెప్పడు అన్నది విల్ హ్యావ్ ఎ ప్రాపర్ జస్టిఫికేషన్. అది మీరందరికీ చాలా కన్విన్సింగ్‌గా చాలా బాగా నచ్చుతుంది. ఓకే కిరణ్ గారు, ఆల్ ది బెస్ట్. సార్ థ్యాంక్ యూ. కిరణ్ గారు, థ్యాంక్ యూ. సార్ కిరణ్ గారు ఇక్కడ. సార్ హాయ్ సార్. సార్ ఆల్ ది బెస్ట్ సార్. Thank ఒక you, sir. గంటలో సినిమా చూడబోతున్నాం విత్ ఫ్యామిలీస్. ఎక్స్ అయితే లేదు కానీ ఫ్యామిలీస్తో చూస్తున్నాం. సార్ నిన్న నాని గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మా సినిమా బాగోకపోతే నా హిట్ 3 చూడొద్దు అన్నారు. నిన్న మీ ప్రొడ్యూసర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకో మాట అన్నారు, 11:30కి సక్సెస్ మీట్ పెడతాము, అక్కడికి వచ్చి నన్ను కొట్టండి బాగోపోతున్నారు. ఏంటి సార్ ఈ స్టేట్మెంట్స్ ఏంటి? అంటే మేబీ సినిమా మీద ఉన్న నమ్మకాన్ని చాలా బలంగా వ్యక్తపరిస్తే కానీ ఉన్న సినారియోలో థియేటర్కి ఆడియన్స్ ఎలా వస్తారు, రప్పించాలని ఒక థింగ్ అయిండొచ్చు సార్. మా ప్రొడ్యూసర్ గారు అన్నది కూడా, ఈ సినిమాలో కిరణ్ చేసిన ఫైట్లు మిమ్మల్ని మెప్పించకపోతే రేపు ప్రెస్ మీట్ పెడతాను, అక్కడ నన్ను కొట్టండి అన్నాడు. ఐ హోప్ మీరు ఆయన కొట్టకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది ఆ భారం నా మీద పడిపోయింది. ఇప్పుడు రేపు నేను కానీ అటు సరిగా చేయలేదు అనుకోండి, అది నేను దొరికిపోతాను, కిరణ్ చేయలేదు అన్నట్టు. ఐ హోప్ నేను ఫైట్స్ బాగానే చేశాను, మిమ్మల్ని మెప్పిస్తాను, ఆయన మీరు రేపు కొట్టరు అనే ఫీలింగ్లో అయితే నేను ఉన్నాను సార్. సార్ దేనికి కష్టపడ్డారు? ఫైట్లు కష్టపడ్డారా, డాన్స్ కష్టపడ్డారా, రొమాన్స్ కష్టపడ్డారా? ఈ సినిమాలో కొంచెం యాక్షన్ అన్నది కొంచెం టఫ్ అయింది సార్. కొంచెం ఆ బ్లాక్స్ అలా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, ఒక లెంతీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, ఒక స్టూడెంట్స్ వైబ్లో ఉంటుంది. మేము మ్యాంగ్లూర్ ప్రాపర్ సమ్మర్లో చేసాం సార్. అది సముద్రం పక్కన చేసాము. చాలా కష్టమైంది. ఒక 8 days ఏమో చేసాం, మొత్తం డే అంతా. అది ఐ హోప్ మీరు చూసి బాగా చేశారా అంటే ఐల్ బీ వెరీ హ్యాపీ. సార్ ఎక్స్ లైఫ్లోకి వస్తే బాగుంటుంది అంటారు. ఈవిడ పెళ్ళి వస్తుందా, పెళ్ళి కాకుండా వస్తుందా? పెళ్ళయి కడుపుతో వస్తుంది సార్. అప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదు కదా సార్? ఉండదు సార్, నేను అదే కదా మొన్నటి నుంచి చెప్తున్నాను, అసలు ప్రాబ్లమే ఉండదు సార్. మీరు చాలా హ్యాపీగా చూస్తారు. సార్ డైరెక్టర్ గారు, అందరూ మిమ్మల్ని పూరి గారు, సందీప్ రెడ్డి వంగ ఇట్లా మిక్సీలో ఇస్తే వచ్చాడు అని చెప్తున్నారు. సార్ దాన్ని ఆ కాంప్లిమెంట్ ఎలా మీ మీద చాలా బరువు పెట్టారు సార్ ఇందాక అన్నట్టు. సార్ కొంచెం బరువు ఉంటుంది ఒక గంటలో. సరదా ఏం కాదు, తీరిపోద్దండి వెనకాల. అది ఎవరికి చెప్పుకోలేమండి, అన్నప్పుడు నవ్వుతూ ఉండడమే అంతే. తర్వాత రాసేటప్పుడు ఉంటుందండి పనిష్మెంట్. అది Okay, అంటే దేని ఒక బరువు కదండి అది, అంతే. ఆల్ ది బెస్ట్. సో అలా ఇంకా ఎంజాయ్ కూడా చేస్తాం, ఎందుకంటే ఒక శిఖరంతో మనల్ని కంపేర్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, సరదాగానే ఉంటుంది. కానీ ఆ ప్రాసెస్లోకి దిగిన తర్వాత తెలుస్తూ ఉంటుంది, ఇంకా పెన్ను కదలదు, బ్రెయిన్ ఏమో అక్కడ అయిపోద్ది, పొగడ్త దగ్గర అవును. నీరసం వచ్చేస్తూ ఉంటుంది లోపల. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు హాయ్ సార్. సార్ హాయ్ సార్. అంటే ఎక్స్ అంటే జనరల్గా లవ్ ఫెయిల్యూర్ అక్కడ.
సో ఫెయిల్యూర్ అయ్యేటప్పుడు చాలామంది బాయ్స్ అంటే డిప్రెషన్ కావచ్చు, లేకపోతే సూసైడ్ కావచ్చు, ఇలాంటివి చేసుకుంటారు, ఎక్కువగా చూస్తాం. సో ఈ దీంట్లో ఏమైనా అలాంటి మెసేజ్ ఏమైనా ఉందా అలాంటి వాళ్ళకండి? అదే ఇందాక అక్కడ అన్నారు, ఇప్పటికే మొత్తం చెప్పేసావు ఇంకేం చెప్తావు అని చెప్పి. గంటలో మీకు షో పడిపోతుంది. వాడి మూడ్ ఏముంటుంది ఏంటి అన్నది మీకు అర్థమైపోద్ది. బట్ నేను ఒకటే చెప్పగలను, చాలా నా నుంచి చాలా కొత్తగా ఉంటుంది. కిరణ్ని చాలా కొత్తగా చూస్తారు. ఫస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిలిం హ్యాపీగా అలా సాగిపోతూ ఉంటుంది. ఒక మంచి సాంగ్ ఒకటి ఉంటుంది. యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ 30 minutesకి స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి సినిమా ఊపందుకుంటుంది. యు ఆల్ విల్ లవ్ ఇట్. కొన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటాయి. మేమందరం సినిమా చూసుకున్నప్పుడు, మేము కొంతమందికి చూపించినప్పుడు వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు. అరే ఏంటి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదని. ఐ హోప్ మీకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. అంటే చాలా సినిమాలు లవ్ స్టోరీలు ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్వి. ఇప్పుడు కూడా మంచి లవ్ స్టోరీస్తో వస్తున్నారు. సో పర్సనల్ నుండి వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు మీరు? మంచి ఫ్రెండ్షిప్ ఉంటే లవ్ చాలా బాగుంటుందండి. అండ్ మా డైరెక్టర్ ఒక డైలాగ్ రాశాడు ఈ సినిమాలో, లవ్ ఈజ్ ఎటర్నల్ అని. కిరణ్ గారు సార్. సో ఈ సినిమా పర్సనల్గా మీలో తెచ్చిన చేంజెస్ ఏంటి? దీనివల్ల ఏం నేర్చుకున్నారు ఈ మూవీ వల్ల? సార్ పర్సనల్గా చేంజ్ అంటే ఏం లేదు సార్. అంటే మేబీ యాజ్ అన్ యాక్టర్ ఈ సినిమాలో ఇంకొంచెం ఎవాల్వ్ అయ్యానన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది సార్. యాజ్ అన్ యాక్టర్ ఇంకొంచెం కొన్ని ఎమోషన్స్ పరంగా కానీ ఇది. అండ్ మోర్ ఆఫ్ దట్ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు సారీ థ్యాంక్స్ అనే పదాలకైతే ఓ 10% అయితే వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేశాను సార్. అలాగే కా సినిమా మిమ్మల్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళింది, మార్కెట్ పరంగా, ఇమేజ్ పరంగా, అన్ని రకాలుగా. ఈ సినిమా ఎక్కడి వరకు తీసుకెళ్తుంది? దీని మీద మీరేమీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్ ఇలాంటి సినిమాలు ఎప్పుడు గెస్ కొట్టలేం సార్. కా సినిమా ఏంటి అంటే కంప్లీట్ ఒక థ్రిల్లరు, ఒక కంటెంట్ ఏంటి, ఒక ఎమోషన్ ఎక్కడ. ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఉన్న సినిమాలు ఎప్పుడు సార్ నాకు తెలిసినంత వరకు అవి అందుకుంటే ఎక్కడికి వెళ్తాయో కూడా మనం కూడా ఊహించలేం సార్. ఐ హోప్ దిల్రుబా అనే సినిమా కూడా మేము అనుకుంటున్న మ్యాజిక్ కానీ జరిగితే ఎవరికి ఊహకు అంతన్న విధంగా వెళ్ళిపోద్దని నేను అనుకుంటున్నాను సార్. ఆ మ్యాజిక్ జరగాలని కోరుకుంటున్నాను. కిరణ్ గారు, నా పేరు రాజు అండి, ఐ డ్రీమ్ నుంచి. హాయ్ రాజ్ గారు. సార్ మనకి ట్రైలర్లో డైలాగ్ ఉంది, ఇప్పుడు దాకా మీరు చెప్తుంది, తప్పు చేసి నాకు చెప్పే సారీకి, అవసరం తీరాక చెప్పే థ్యాంక్స్కి విలువ లేదని. ఇప్పుడు కొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అవబోతుంది కాబట్టి మీరు ముందే ఆడియన్స్కి ఏం ప్రామిస్ చేస్తున్నారు? అలాగే డైరెక్టర్కి ఏమైనా ప్రామిస్ చేస్తున్నారా? నేను ఆడియన్స్కి ఒకటే ప్రామిస్ చేస్తున్నానండి. దిల్రుబా అనే సినిమా మీ టైం వర్తి, మీరు పెట్టిన టికెట్కి 100% మేము వర్తి. ఎక్కడ సినిమా బోర్ కొట్టదు. చాలా మంచి సినిమా తీసాం. మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళి చూడండి. మీకు ఎక్కడే కానీ నేను చెప్తున్నాను కదా, ఏ ఇబ్బందికరంగా కానీ అరే ఎందుకు వచ్చామరా ఈ సినిమాకి అనే ఫీలింగ్ అయితే 1% రాదు. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా డైరెక్టర్కి ఏం చెప్తున్నాను అంటే, చాలా కంగారు పడుతున్నాడు మా వాడు. చాలా రిలాక్స్డ్గా ఉండు, ఏం లేదు, నువ్వు చాలా మంచి సినిమా తీసావు. ఈ సినిమా అయిపోయిన తర్వాత చాలా మంచి పేరు వస్తుంది, మంచి అవకాశాలు వస్తాయి, ఇంకా చాలా పెద్ద స్థాయికి వెళ్తాయి. కిరణ్ థ్యాంక్ యూ గారు, సార్. కిరణ్ గారు హాయ్ అండి. దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు 70 మ్యామ్. హాయ్ మా. సార్ మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు ఈ సినిమా ఎప్పుడైతే కంటెంట్ స్టార్ట్ అయిందో ఎక్స్ని తీసుకుని వెళ్ళండి, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగి వస్తారు అని. సో 1 గంటలో షో పడబోతుంది. మీరు కానీ డైరెక్టర్ గారు కానీ ఎవరితో కలిసి వెళ్ళబోతున్నారు? ఇదిగోండి నేను ఈ అమ్మాయితో వెళ్తున్నాను. మీరు ఎవరితో వెళ్తున్నారు? ఆయన వాళ్ళ అమ్మగారితో వెళ్తున్నారంట. మీరు ఎందుకు తీసుకెళ్ళట్లేదు సార్? అదేమండి మేము తీసుకెళ్ళినా మీకు తెలియకున్నా వెళ్తామండి. మళ్ళీ ఇంకా అది వేరేలా వెళ్ళిపోద్ది కదా. హీరోయిన్ గారు వస్తారు, ఆవిడ ఎవరు ఎక్స్? ఈవిడే నా ఎక్స్. రియల్ లైఫ్ అది మీకు చెందు, అది చేయాలా అండి మీరు? నాజియా. మీరు మిమ్మల్ని కూడా వెళ్ళమని పక్కన వాళ్ళకి తెలిసేలా వెళ్ళమని నేను చెప్పట్లేదండి. తెలియకుండా హ్యాపీగా వెళ్ళేసి అలా చూసేసి రండి అని సైలెంట్గా. Nazi. Yeah, in an hour, we are going to experience this movie. So, what is your feeling right now? It is the first time to your screen presence. So, what is your feeling right now? Firstly, thank you for your question. And Shaming Chandi, sorry for coming late. I'm so sorry. So, what I'm feeling right now, I'm feeling very excited. I'm not feeling nervous at all. And I'm just enjoying everything that is happening because it's the first time for me. So, and also the character, now that I'm hearing from the team and everybody, the character has come out really good. So I'm very excited because Maggie is definitely very different from who I am. So if they're saying that the performance looks convincing, it's the best compliment that I can get. So
I'm just excited. Yeah. At the time of shooting, any special moments with the cast and crew? Yeah, I had a lot of special moments because we were shooting in Mangalore. And I made friends with everybody, the team, Sudhu, Daniel, Tish, Satish, Sai, obviously Kiran. So it felt like friends on a picnic, and it felt like we were just making a film, group of friends here for something that they love, a mutual love. So it was really great. All the best. Thank you. డైరెక్టర్ గారు. సార్ చాలా కొత్త పాయింట్. ఎస్, మీరు చాలా కొత్త పాయింట్ని చెప్తున్నారు. సో ఇప్పటివరకు ఎవరు చెప్పని పాయింట్ని. సో ఎక్స్పెరిమెంట్ అనిపించలేదా సార్ మీకు? ఇప్పుడు బేసిక్గా ఈ కథ రాసుకుంటున్నప్పుడు నాకు అనిపించిన ఒక చిన్న విషయం చెప్తానండి. ఎందుకంటే పొద్దున్న ఇద్దరు లేచిన తర్వాత మగాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కొట్టుకుసేస్తున్నారు. ఏ పేపర్ చూసినా కానీ ఒక వాల్యూస్ లేవు. జనరల్గా ఏంటంటే మెన్ ఉమెన్ కన్నా ఫస్ట్ మనం హ్యూమన్. మనం యానిమల్స్ అన్నిటినీ యానిమల్స్ అంటాం, మనం హ్యూమన్స్ అని మర్చిపోతాం. అంటే రెస్పెక్టింగ్ ఈచ్ అదర్. ఓకేనండి, అలాంటి విలువలతో కూడి చిన్న చిన్న విషయాలు చెప్పాలనేది నాకు ఫస్ట్ నుంచి ఫీలింగ్ అండి. సో అది చెప్తున్నప్పుడు ఎప్పుడు కాన్ఫ్లిక్ట్లో ఇద్దరు కొట్టుకుసేస్తేనే ఆ పాయింట్ బయటకు వస్తుంది, అంతేనండి. సో అలాంటి చెప్పడానికి ఉన్న పాయింట్ ఏంటన్నప్పుడు వచ్చిన పాయింట్ ఏదండి. ఓకే. అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయండి. ప్రతి డైలాగ్కి ఒక మెసేజ్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ కిరణ్ గారు, సార్ మీ ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ ప్రకారం సారీ థ్యాంక్స్ రెండు చెప్పను అని చెప్పేశారు కదా. అంటే మామూలుగా సాధారణంగా బయట సారీ కానీ థ్యాంక్స్ కానీ ఎదుటి వాళ్ళు ఎగోని సాటిస్ఫై చేయడానికి కానీ డెఫినెట్గా ఒక సాటిస్ఫాక్షన్గా చెప్పడం ఒక ఉంటుంది. అలాంటి దాన్ని మీరు సారీ థ్యాంక్స్ అంటే దాదాపుగా ఆ సారీ థ్యాంక్స్తో కొన్ని గొడవలు కూడా సద్దుమణుగుతాయి. సో దాన్ని ఎంతవరకు కన్విన్సింగ్గా చెప్పబోతున్నారు? అంటే అది ఒకవేళ కన్విన్సింగ్గా లేకపోతే డెఫినెట్గా అది మిస్ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మీ క్యారెక్టరైజేషన్ అలా ఉండటం ఎంతవరకు కన్విన్సింగ్గా ఉంటుంది అంటున్నారు? సార్ చాలా కన్విన్సింగ్గా చెప్పాను సార్. అంటే వాడి జీవితంలో వాడికి జరిగిన ఒక సంఘటన వల్ల వాడు ఎందుకు ఆ పదాలు వాడకూడదు అనుకున్నాడు, వాడు ఎందుకు బిలీవ్ చేస్తున్నాడు, అందరూ దానికి విలువిస్తే ఎంత బాగుంటుంది అన్నది లాస్ట్లో కన్క్లూజన్గా ఇచ్చాను సార్. మీరు అన్నదే, చాలామంది ఈగోని మనము సాటిస్ఫై చేయడానికి ఆ పదాలన్నీ వాడుతున్నాం. రేదర్ దెన్ సాటిస్ఫైయింగ్ ఈగో, ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. సో అది ఏదైతే చెప్పామో అది చాలా క్లియర్గా, క్యూట్గా, అవసరమైనంతలో చాలా నీట్గా ఉంటుంది సార్. అది డైరెక్టర్ గారు, సార్ కావాలంటే ఈ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా స్క్రిప్ట్లో చేంజెస్ చేశారని తెలిసింది. డెఫినెట్గా అంటే చేంజెస్ చేసిన తర్వాత ఆ సినిమా సోల్ దెబ్బ తినకుండా కథను ఎలా అంటే ఎంతవరకు ఎలాంటి మార్పులు చేశారు? నేను చెప్పిన కథ అయితే ఉందో అదే, ఆ కథనైతే మార్చలేదు మేము. దాంట్లో మాకు అనిపించిన ప్రాసెస్లో ఎలిమెంట్స్ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకున్నాం, లేదా అన్నెసరీ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే తీసేసాం అంతే తప్పించి మేము అక్కడ దేన్ని డిస్టర్బ్ చేయలేదు. ఆ 72 సీన్లు అలాగే ఉన్నాయి, దాన్ని రీప్లేస్ చేసుకున్నాం. కిరణ్ గారు అండి, హాయ్ అండి. హాయ్ అండి, దిస్ ఇస్ కీర్తి. యాక్చువల్గా ఏంటంటే మనకి సినిమా అయిపోయిన తర్వాత, అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత 1 గంట 2 గంటల తర్వాత యాక్చువల్లీ ప్రెస్ మీట్ పెట్టి సక్సెస్ మీట్ లాగా అట్లా చేస్తారు. బట్ ఇప్పుడు మీరు ఇంకొక గంటలో పెట్టుకుని ఇప్పుడు అంటే ఇది కూడా కైండ్ ఆఫ్ ప్రమోషన్. సో ఇది ఎంతవరకు ప్రేక్షకులకి రీచ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు అందరూ కూడా ఇప్పుడు రిలీజ్ ఆ టెన్షన్లో ఉంటారు కదా. సో ఈ మూమెంట్లో ఇలా ప్రెస్ మీట్ పెట్టడం కానీ, లేదా ఇలా ఈ టైప్ ఆఫ్ ప్రమోషన్ చేసుకోవడం, ఇది ప్రేక్షకులు ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? లేదండి, యాక్చువల్గా కొంచెం ఎర్లీగా పెడదాం అనుకున్నాము. ఈరోజు మార్నింగ్ అన్నది మేము ప్రీమియర్స్ వస్తున్నాము. మార్నింగ్ ఒకసారి మొత్తం అడ్రస్ చేసి మేము ఎలా ప్రజెంట్ చేయబోతున్నాము, సినిమా ఏంటి అన్నది ఒకసారి మళ్ళీ వచ్చి కూర్చొని మాట్లాడేసి మార్నింగ్ పెడదాం అనుకున్నాం. మాకు అవ్వలేదు. మేము తిరుమలలో కొంచెం మాకు దర్శనం అది లేట్ అవ్వడం వల్ల, మేము ఇక్కడికి రావడం వల్ల ఇంకా ఖచ్చితంగా ఒకసారి అయితే మేము అడ్రస్ చేద్దాము అనేది, మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా మీద అన్నది చెప్దామని అయితే అనుకున్నాము. సో కొంచెం మాకు అక్కడ తిరుమలలో లేట్ అవ్వడం వల్ల ఇది డిలే అయింది. మీరు అన్న క్వశ్చన్ అయితే కరెక్టే. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆ ఫీలింగ్ ఉంది, ఇంకా గంటలో ప్రీమియర్ ఉంది, ఏం రీచ్ అవుతుంది ఏంటి అని. బట్ వీ థాట్ ఒకసారి మళ్ళీ ఆడియన్స్ థియేటర్లోకి వెళ్ళే ముందు, అండ్ ఈ సినిమా మేము యంగ్ టీమ్ అందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, మంచి సినిమా తీసాము, ఈ హోలీకి మీరు థియేటర్లోకి వెళ్ళి ఈ సినిమాని మంచి వైబ్ అవ్వచ్చు అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్రెస్ చేద్దాము అన్నదే ఇంటెన్షన్ అండి, అంతే. సో హోలీలో ఉన్న ఎన్ని కలర్స్ లాగా మరి ఈ మూవీలో ఎన్ని రకాల ఎమోషన్స్ని మీరు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు? ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయండి. మీరు ఒక ప్రాపర్ ఒక కంప్లీట్ నుంచి లవ్ ఒకటే చెప్తున్నారు కదా, సో అది కాకుండా ఇంకా ఏ టైప్ ఆఫ్ ఎమోషన్స్? మోర్ దెన్ లవ్, ఒక
డాటర్‌కి, ఒక ఫాదర్‌కి ఉన్న ఒక ఎమోషన్ చాలా బ్యూటిఫుల్‌గా రాశారు మా డైరెక్టర్ గారు. అలాగే మా ఫాదర్‌కి నా మధ్య ఉన్న కాన్వర్జేషన్ చాలా బావుంటాయి. ఫ్రెండ్‌షిప్ మీద చాలా బావుంటాయి. ఒక లవ్ మీద చాలా బావుంటాయి. సో, అందుకే చెప్పానండి. ఇది ఒక కంప్లీట్ ఫిల్మ్‌లా ఉంటది. సత్య అన్న కామెడీ మీకు చాలా బాగా నచ్చుతది. ఎంటైర్ మూవీ ఉంటాడు సత్య అన్న. ఆయన ట్రాక్ మీకు చాలా బావుంటది. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్, వెరీ డీసెంట్‌గా, హ్యాపీగా సాగిపోయే ఒక సినిమా అండి. మొన్న మీరు మహేష్ గారి సినిమా చూసారండి? 'సీతమ్మ వాకిట్లో' చూస్తా అన్నారు కదా థియేటర్‌లో. చూసాను కదా సార్. చూసాను. చూసారా? చూసాను సార్. సో, ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ కూడా మీ సినిమా చూడాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళందరూ కూడా మీకు మంచి సపోర్ట్ చేస్తారు. మీరు ఎస్‌విసిలో మూవీ ఏదో చేయబోతున్నట్టుగా తెలిసింది. నిజమేనండి? దిల్ రాజు గారి బ్యానర్‌లో. ఇంకా ఏం లేదు సార్. అంటే డిస్కషన్స్ ఏమి ఇంకా ఫర్దర్‌గా అంత లేదు. ఏమన్నా అనౌన్స్ అయితే చెప్తాను సార్. ఒకసారి కాంక్రీట్‌గా అయితే చెప్తాను సార్. అవునా? కిరణ్ గారు సార్ కా టైంలో ఒక మాట అన్నారు మీరు. ఈ సినిమా గనక ఆడకపోతే నేను వదిలేస్తాను అని చెప్పి అతిపెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే సక్సెస్ మీద నమ్మకంతోనే ఎవరైనా ఇస్తారు. భవిష్యత్తులో కూడా అలాంటి ఒక ఇవ్వాలి అంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? చాలా ప్రెజర్ ఫీల్ అయ్యి ఉంటారు అసలు ఇచ్చిన తర్వాత. సో అంటే భవిష్యత్తులో ఇస్తారని అడుగుతున్నారు భవిష్యత్తులో కూడా ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వగలుగుతారా? సార్ 100% సార్. ఏముంది దాంట్లో ఇవ్వడం అంటే, ఒక్కోసారి మన సినిమా మీద ఉన్న ఒక నమ్మకాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడంలో తప్పే లేదు సార్. ఇప్పుడు ఈ సినిమా కూడా, ఈ సినిమాలో ఏముంటది, ఈ సినిమాలో మీకు ఏం అందించబోతున్నాం, ఈ సినిమా నుంచి మీరు ఏం పొందబోతున్నారు అన్నది నేను చాలా క్లియర్ కట్‌గా ప్రతి ఒక్క ఈవెంట్‌లో వీలైనంత క్లియర్‌గా చెప్తున్నాను సార్. అంటే ఏ సినిమాకి ఆ సినిమా. ఈ సినిమా మీరు ఎందుకు చూడాలి, ఈ సినిమాలో మీకు ఏం దక్కుతదని చెప్పే థింగ్ ఉంటది కదా సార్. అది ప్రాపర్‌గా క్లియర్‌గా కన్వే చేస్తాను సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు బ్రో హాయ్. ఆల్మోస్ట్ 10 ఫిల్మ్స్ చేసి ఉన్నారు సార్. లైక్ ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఏ టెన్షన్ అయితే ఫీల్ ఉందో ఇప్పుడు అంతే ఉందా సార్, లేకపోతే ఏమన్నా చేంజ్ అయ్యారా? అంటే టెన్షన్ కన్నా డే బై డే రెస్పాన్సిబిలిటీ అయితే అలాగే ఉంది. నాకు ప్రతి సినిమా ఆ సినిమాని ఎలా తీసుకెళ్ళాలి, ఏం చేయాలి, ఆ సినిమాకి ఆ తాపత్రయం అయితే పోలేదు బ్రో. ఇదిగో ఇప్పుడు ఇంకా సినిమా ఇలా ఇలా ఉందన్నా కూడా నేను ఏం చేయగలను, లాస్ట్ మినిట్లో ఈ సినిమాని ఇంకా నేను కొంచెం పుష్ చేయడానికి నా ప్రయత్నం నేనైనా చేయగలనా, నాకు వీలైనంత అదైతే చేస్తూనే ఉన్నాను. మోర్ దెన్ టెన్షన్ ఏంటంటే అదే రెస్పాన్సిబిలిటీ అయితే పెరుగుతూనే ఉంది. ఆల్ ద బెస్ట్ అండ్ లైక్ ఒక 1 అవర్లో ప్రీమియర్స్ థ్యాంక్ యూ. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద ఫిలిం. డెఫినెట్లీ. డైరెక్టర్ గారు సార్, ట్రైలర్ అయితే చాలా బాగుంది. మనకి ఈ మూవీలో చూసుకుంటే నో సారీ నో థ్యాంక్ యూ అది అంటారు కదా, ఇది బాలీవుడ్లో ఒక మూవీలో కూడా ఉన్నట్టుంది. అంటే సారీ చెప్పొద్దు, నో సారీ నో థ్యాంక్ యూ అనేది ఒక బాలీవుడ్ మూవీలో కూడా ఉంది. సో మీరు దాని నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యి ఈ వర్డ్స్ తీసుకున్నారా? లేదండి, అసలు లేదండి. నేను దాని నుంచే ఇన్స్పైర్ అవ్వలేదు. మీరు చెప్పిన సినిమా కూడా చూడలేదండి నేను. షారుఖ్ ఖాన్ మూవీ అండి. దాంట్లో లేదు, ఇలానే ఉంటుంది. అంటే నో సారీ నో థ్యాంక్ యూ లవ్ యూ అది లవ్ యూ అని చెప్పాలి అని ఉంటుంది. మీరు దాని నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యి? లేదు, అస్సలు లేదు. 0.01% కూడా దాని నుంచి ఇన్స్పైర్ అవ్వలేదు. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఒకసారి డైరెక్టర్ మీరు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు మన కిరణ్ గారితో ఉంటున్నారు, ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటి అసలుకి ఆయనతో? కాన్ఫిడెన్స్ ఏం లేదండి, 1 by 1 ఆపర్చునిటీస్ వస్తూ ఉండే. మధ్యలో ఒకటి బయట చేశానండి, బెదుర్లంక బయట చేసి వచ్చాను. సో కూడా మీరే కదా చేసింది. అవునండి. ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మీరు ఎలా అనుకుంటున్నారు ఈ సినిమాని, ఎలా అవుతుంది అనుకుంటున్నారు? వెరీ కాన్ఫిడెంట్. అందరం ఇక్కడే వచ్చాము కదా ప్రజెంట్ చేయడానికి. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద మూవీ. మీరు చూసి చెప్తారు రేపు. కా మించి అవుతుందా లేకపోతే కా అంత అవుతుందా? రెండు డిఫరెంట్ జానర్స్ అండి. నేను అడిగింది హిట్ అనేది అంటే ఆడియన్స్కి రీచ్ దానికన్నా పెద్దది అవ్వాలనే కోరుకుంటున్నామండి. నెక్స్ట్ దాని తర్వాత వస్తుంది కదా, ఆబ్వియస్గా దానికన్నా హిట్ అవ్వాలనే కోరుకుంటున్నాం. ఓకే, దాని ఫస్ట్ మీరే ఒక వ్యూవర్ ఫ్రేమ్ పెట్టినప్పుడు అది. సో మీకు ఎట్లా అనిపించింది ఈ సినిమా? కథ విన్నప్పటి నుంచి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ సార్. లైక్ నేను చేసిన అన్ని సినిమాలు కిరణ్ గారితోనే. ఎస్ఆర్ కళ్యాణ్పం, వినరోభాగ్యం, విష్కద, కా అండ్ నవ్ దిల్రూబా వాజ్ షార్ట్. ఇంకా షూటింగ్ మేము కాకంటే ముందు చేసాము. ఈవెన్ బిఫోర్ దట్ కథ చెప్పినప్పుడు ఐ కుడ్ ఇమాజిన్ హౌ కిరణ్ గారు వుడ్ పర్ఫామ్ దిస్. ఆయన అంత కెరియర్లో చేసిన అన్ని క్యారెక్టర్స్లో హౌ డిఫరెంట్ ఇట్ ఈస్, ఎంత డిఫరెంట్గా ఉంది, ఎంత డిఫరెంట్గా డైరెక్టర్ గారు రాశారు, ఎంత బాగా ఈయన పర్ఫామ్ చేయగలరని ఐ కుడ్ సీ దట్. అండ్ నేను షూట్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ టెల్లింగ్ కిరణ్ గారికి, నేను చెప్తున్నాను మీ కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ది సినిమా అని. అండ్ ఫైనల్ కాపీ చూసినప్పుడు కూడా ఐ థింక్ ఐ స్టాండ్ బై దట్ హీ హ్యాస్ డన్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ హిస్ కెరియర్. మీరు సీనియర్ కెమెరామ్యాన్, ఆయన కొత్త డైరెక్టర్ కదా. సో ఆయనకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు?
ఫ్రేమ్ నేను ఇప్పటికి నేను త్రీ మూవీస్ చేసిన ఫీలింగ్ వస్తుంది, కానీ ఐ థింక్ ఆయన నాకు ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు నేను ఇంకా ఒక సినిమానే చేస్తున్నాను. ఓన్లీ ఎస్ఆర్ కళ్యాణ్ మాత్రమే రిలీజ్ అయ్యి ఉన్నింది. సో వినరో భాగ్యం విష్ణు కథ కూడా ఇంకా షూట్కి సెట్స్కి వెళ్ళలేదు, అసలు షూటింగ్కి వెళ్ళలేదు. సో అప్పుడే చేశారు. సో ఇట్ వాస్ వెరీ ఫ్రెండ్లీ అండి. అండ్ హీ హ్యాస్ వెరీ గుడ్ క్లారిటీ, ఏం కావాలి ఎలా కావాలి అనే క్లారిటీ తనకు చాలా ఉంది. సో మేము డిస్కస్ చేసుకొని ప్రాపర్గా ఎవ్రీథింగ్ రెఫరెన్సెస్ ఎలా కావాలి, హీరోని ఎలా చూపించాలనుకుంటున్నారు, ఆయన లొకేషన్స్లో ఎలా షూట్ చేయాలనుకుంటున్నారు. హీ హాస్ వెరీ గుడ్ క్లారిటీ. సో ఇట్ వాజ్ అ వెరీ ఫ్రెండ్లీ వైబ్. అసలు అలాంటి మా మధ్య టూ మచ్ ఆఫ్ డిస్కషన్స్ కూడా ఏమి ఉండేవి కాదు. ఇట్ వాస్ వెరీ ఫ్రెండ్లీ. అంటే ఇప్పుడు ఆయన ఏమన్నా మీకు సజెషన్స్ ఇచ్చారా? అంటే ఇలా కొత్త ఫ్రేమ్ పెట్టాలి కొద్దిగా ఇలా అనేసి అట్లా ఉంటుంటాయి కదా, డైరెక్టర్స్ కంటే కొంత ఇది ఉంటాయి కదా సార్. ఇట్స్ మ్యూచువల్. క్రియేటివ్గా ఎవరు మంచి థాట్ చెప్పినా కానీ మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే కదా సార్, అది అంతే కదా సార్. అండ్ అంటే లైక్ ఫ్రెండ్లీ అని నేను చెప్పాను కదా సార్. ఫ్రెండ్లీ అంటే ఏంటంటే షూటింగ్లో నేనేది చెప్పినా, లైక్ మీరు అనుకున్న థాట్లో ఈ థాట్ బెటర్గా ఉంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అంటే హీ వుడ్ యాక్సెప్ట్ ఇట్. నేను పెట్టిన తర్వాత దీన్ని ఇంకొంచెం చేంజ్ చేసుకుని ఇలా పెడితే బాగుంటుంది అని ఆయన చెప్పినా నేను యాక్సెప్ట్ చేసేవాడిని. బికాస్ దట్ వాస్ ద ఫ్రెండ్లీ వైబ్ ఆన్ ద సెట్ సార్. ఈ సినిమా తర్వాత మీకు ఒక పెద్ద బ్యానర్ నుంచి మీకు ఆఫర్ వచ్చిందనేసి తెలిసింది. అంటే ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఇది బయటకు రావచ్చు అని అంటున్నారు, నిజమేనా? ఇంకా నాకే తెలియదు సార్, కొంచెం ఖచ్చితంగా చెప్తాను. అంటే మీకు ఏ ప్రొడ్యూసర్ మీకు అప్రోచ్ అవ్వలేదు? ఫస్ట్ నాకున్న ప్రయారిటీ దిల్రూబా సార్. దిల్రూబా ఈరోజు షో పడిన తర్వాత నుంచి రేపు సాయంత్రం ఒక 2 days వరకు ఇదే హడావిడిలో ఉంటాం. ఆ తర్వాత ఏమైనా ఉంటే డెఫినెట్లీ నేను చెప్తాను సార్. ఓకే అండి సార్. డైరెక్టర్ గారు ట్రైలర్లో కనిపించిన యాక్టర్స్ని మూవీలో ఏ యాక్టర్స్ని చూడొచ్చు? ఎవరెవరు? ఒక గంటలో సినిమా సార్, చూద్దాం సార్. ఇంకా అరగంటే కొన్ని చిన్న చిన్న నేను చెప్తాను, సర్ప్రైజ్లు ఉంటాయి సార్. నజయ్ గారు హాయ్ అండి. కిరణ్ అభవరం లాంటి అబ్బాయిని చూస్తే ప్రేమించాలనుకుంటుంది కానీ వదులుకోవాలని ఎందుకు అనిపిస్తుంది? Thank you for your question, but I'll need a translation. కిరణ్ గారు మీరే ట్రాన్స్లేట్ చేయండి. That you have to watch the film to know what the charming vibe, what he does, that Maggie gets angry and breaks up. So please go watch the film. Thank you. అందరికీ అన్న ఒక లాస్ట్ క్వశ్చన్ అండి. అన్న ఇక్కడ అన్న సార్ చెప్పండి అన్న. దిస్ ఈజ్ రామ్ అన్న ఫ్రమ్ తెలుగు రాజ్యం. హాయ్ రామ్ అన్న, మన లైఫ్లో మనం ఒక క్యారెక్టర్గా మనం చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు మనకంటూ ఓన్ ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో మన లైఫ్లో ఎవరిని జడ్జ్ చేయరు మనల్ని. బట్ మనం ఎంతో గాఢంగా ప్రేమించిన ఒక అమ్మాయి మాత్రం మనల్ని ఎక్స్గా మారేటప్పుడు మనకంటూ మన క్యారెక్టర్ని ఎజాసిరేట్ చేసే వెళ్ళిపోద్ది. బట్ అలా ఎజాసిరేట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మన క్యారెక్టర్ని మనం అలాగే బిల్డ్ చేసుకొని అలాగే ఉండాలా, లేకపోతే తను టీచ్ చేసినవన్నీ మన లైఫ్లో నేర్చుకొని మనం మారాలా? అదే ఇంకా దిల్రుబాలో చూద్దాం. అది నువ్వు చెప్పిన పాయింట్కి అన్ని దాని మీద ఎక్కువ నడుస్తుంది థ్రెడ్ సినిమా, అందుకే ఇక్కడ నేను రిప్లై ఇవ్వలేదు దానికి. మీరు ఏదైతే పాయింట్ డిస్కస్ చేశారో ప్రతి ఒక్క అబ్బాయికి ఉన్న క్వశ్చన్ అది దాంట్లో ఆ ఒక థ్రెడ్ ఒకటి నడుస్తుంది, దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అండ్ అందరికీ థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. జస్ట్ 1 hour to go. టీం అందరం చాలా మంచి ప్రయత్నం చేసాం, కాన్ఫిడెంట్గా ఉన్నాం, మీకైతే మంచి సినిమా అందించబోతున్నాం. మీరు థియేటర్లోకి వెళ్ళి కూర్చోగానే మీ 2 గంటల 20 నిమిషాలు బోర్ కొట్టుకున్నా, మళ్ళీ ఎందుకు పదే చెప్తున్నానంటే ఎస్ మీ టికెట్కి వర్తీ ఫీలింగ్ అండి మూవీ. చాలా మంచి ఎలిమెంట్స్ ఉంటాయి, మీరు వెళ్ళి థియేటర్లో చూడండి, ఎవరు మిస్ అవ్వద్దు. మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేసి ఈ హోలీని దిల్రుబా థియేటర్స్లో మీరు సెలబ్రేట్ చేసుకుంటారని అనుకుంటున్నాం. అండ్ ప్లీజ్ లెట్ us know మీరు సినిమా చూసి ఎలా ఉందో. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ కిరణ్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.